అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ విజయం అనేది చివరి వరకు ఉత్కంఠగా సాగిందనమాట. కమలా హారిస్ గెలుస్తా, డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అని. అమెరికన్ చరిత్రలో ఇంతవరకు కూడా ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ లేదు. అక్కడ జనరల్గా ఆడవాళ్ళని ప్రెసిడెంట్గా చూడలేదు, అంత పెద్ద మెచ్యూర్ డెమోక్రసీ అయినా. ఇదంతా పక్కన పెడితే కమలా హారిస్ ఓటమి అనేది డెమోక్రటిక్ పార్టీ ఓటమి, ఆవిడ ఓటమి కాదు. ఇప్పటి వరకు జో బిడెన్ చేసిన పరిపాలనలో అమెరికన్ ఎకానమీ బాగా దెబ్బతింది. $35 ట్రిలియన్ అమెరికాకు అప్పులు ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. జో బిడెన్ పూర్ లీడర్షిప్ అనమాట. చివరి దాకా అంటే 4 నెలల ముందు వరకు కూడా ఆయనే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అనుకున్నారు. ఆయన మధ్యలో విత్డ్రా అయిపోయారు. కమలా హారిస్కి ఈ రేస్ టైం సరిపోకపోవటం, దీంతో పాటు హేమలు, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కారణాలు అయ్యాయన్నమాట. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ ట్రంప్ ఉంటారు. మీరు చూడండి, అసాసినేషన్ అటెంప్ట్ జరిగిన తర్వాత ఫైట్ బ్యాక్ అంటూ మళ్ళా లేచి అరిచారు. చాలా సందర్భాల్లో ఆయన పైన ఇండిక్ట్మెంట్ కేసు కూడా ఉంది, అయినా ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన పైన ఆయనకు ఒక పోర్న్ స్టార్తో కనెక్ట్ ఉన్నట్టు తెలిసి కూడా, ఎంతో మందితో కనెక్ట్ ఉన్నట్టు తెలిసి కూడా అమెరికన్ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రధానమైన కారణం మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే క్యాంపెయిన్, సేవ్ అమెరికా అనే పుస్తకం. ఆయన అమెరికన్ ప్రైడ్, అమెరికన్ కల్చర్, నేను గెలిస్తే ఏం చేస్తాను అని దాని మీద ఆయన చాలా ప్రామిసులు చేశారనమాట. ముఖ్యంగా తను గెలిస్తే ఎకానమీ రివైవ్ చేస్తానని చెప్పారు, అమెరికాకి స్వర్ణయుగం వస్తుందని చెప్పారు. అంతేకాదు, తను గెలిస్తే యుద్ధాలు ఆపుతానని చెప్పారు. తను గెలిస్తే ఇంపోర్ట్స్ మీద అమెరికా ఇతర దేశాల నుంచి తెచ్చుకునే దిగుమతులపైన సుంకం పెంచుతానని చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గిస్తానని చెప్పారు. బిజినెస్లు బాగుపడతాయని చెప్పారు. లోకల్ జాబ్స్ లోకల్స్కే అని చెప్పారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపేస్తానని చెప్పారు. జో బిడెన్ టైంలో దాదాపు 10 మిలియన్ల మంది ఇల్లీగల్గా అమెరికాకు వచ్చారు. వాళ్ళందరినీ మేము తిరిగి పంపించేస్తాను, డిపోర్ట్ చేస్తానని చెప్పారు. మొత్తానికైతే ఇండియాతో ఆయన సంబంధాలు ఇంతకుముందే మోడీ గారి టైంలో హౌడీ మోడీ అంటే మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని చాలా బాగా క్యాంపెయినింగ్కి అక్కడ అమెరికాలో హౌడీ మోడీ ప్రోగ్రామ్ పెద్దది ఆర్గనైజ్ చేయటం, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు మనం నమస్తే ట్రంప్ ఆర్గనైజ్ చేయటం, ఆయన టైంలోనే క్వాడ్ కానీ ఇండియాతో ట్రంప్ సంబంధాలు గొప్పగానే ఉంటాయి. కానీ ట్రంప్లో ఒక చిన్న ప్రాబ్లం, అన్ప్రిడిక్టబిలిటీ. ట్రంప్ తర్వాత ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం ఆలోచిస్తాడు అనేది ఎవరికి తెలియదు అనమాట. అదే ప్రధానంగా ట్రంప్లో ఉన్న అన్ప్రిడిక్టబిలిటీ. అంటే H1B వీసాల సంగతి కానీ, లేదా ఇండియన్ మైగ్రెంట్ సంగతి కానీ, ట్రంప్తో బార్గెయినింగ్ చాలా కష్టం. దాంతోపాటు ఇండియన్ ట్రేడ్ని ఆయన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే చైనా అంటే ఆయనకు అసలు నచ్చదు. చైనా అనేది ఆయనకి ఒక రైవల్స్ కంట్రీ అనమాట. ఆయన దృష్టిలో చైనా పైన ఖచ్చితంగా టారిఫ్స్ వేస్తాడు. చైనా ఇంపోర్ట్స్ అనేది అమెరికాకి తగ్గిపోతాయి అనమాట. దానివల్ల ఇండియాకి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇండియా స్టేచర్ అనేది పెరుగుద్ది, ఇండియన్ రోల్ అనేది పెరిగిద్ది. ఈ మధ్య ఆయన హిందూస్ గురించి చేసిన సపోర్టివ్ కామెంట్స్ కానీ, దివాళీకి ఆయన చేసిన విష్ కానీ, మోడీ తన ఫ్రెండ్ అంటూ చాలాసార్లు పేర్కొంటాం, మోడీకి థ్యాంక్స్ చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే ఆయనకి ఇండియా అంటే ఒక గుడ్ విల్ ఉందని అర్థమవుతుంది. కానీ ఈ గుడ్ విల్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది ట్రంప్ విషయంలో ఖచ్చితంగా మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ట్రెడిషనల్గా ఏంటంటే ఎప్పుడైతే డెమోక్రాట్స్ రూలింగ్లోకి వచ్చారో ఇండియాకి బాగుంటుందని చెప్పి, కానీ గత 20 ఏళ్ళ నుంచి కూడా రిపబ్లికన్స్ రూలింగ్లోకి వచ్చినప్పుడు కూడా ఇండియాతో బాగానే ఉంటున్నారు. ఇండియా వాళ్ళకి ఇప్పుడు ఇన్ఎవిటబుల్ అనమాట. ముఖ్యంగా మనం చూస్తే ట్రంప్ పరిపాలన ఉన్నప్పుడు ఎవరైతే అమెరికా శత్రు దేశాలతో ఎవరైనా ట్రేడ్ కానీ ఇతర వాణిజ్యం చేసుకున్నా, ఏమైనా ట్రీటీస్ చేసుకున్నా వాళ్ళకి శాంక్షన్స్ చేసేవాళ్ళు అమెరికా. కార్ట్సా అని చెప్పి అమెరికా వాళ్ళు ఒక చట్టం చేశారనమాట. కార్ట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఆ చట్టం కింద పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఇండియాకి మాత్రం వేవర్ ఇచ్చారు. రష్యా దగ్గర నుంచి ఇండియా S-400 కొనుక్కున్నప్పుడు ఇండియాకి మినహాయింపు ఇచ్చారు కార్ట్సా నుంచి. అంటే ట్రంప్ ఇండియాని ప్రత్యేకంగా చూస్తున్నారు. చాలా విషయాల్లో ఇండియా అంటే ట్రంప్కి ఒక ప్రత్యేకత. అయితే ఇది ఎంతకాలం ట్రంప్ కంటిన్యూ చేస్తారనేది కూడా ముఖ్యమైన అంశం అనమాట. తర్వాత కొన్ని అంశాలు, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, వాతావరణ మార్పు అంశాలు, WTO ఇష్యూస్, వీటన్నిటిలో ట్రంప్ చాలా వ్యతిరేకంగా ఉంటారు. వాతావరణ మార్పుకి నేను ఫండింగ్ చేయను, WTO అనేదే పనికి రాకుండా అయిపోతుంది, అది నిర్వీర్యమైన బాడీ, అంత నా పెత్తనమే సాగాలి, ఇలాంటివి చాలా ఉంటాయి ట్రంప్లో. సో ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఇండియన్ డయాస్పొరా అమెరికాలో దాదాపు 1.5% ఆఫ్ ద అమెరికన్ పాపులేషన్ ఉన్నారు. దాంతోపాటు చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ వస్తే మాత్రం అమెరికాలో ఇండియన్స్కి ఉద్యోగాలు మాత్రం కష్టమే. లోకల్ జాబ్స్ ఒకటి, అమెరికా ప్రైడ్ ఒకటి, తర్వాత సేవ్ అమెరికా, ఇవన్నీ కూడా కొంతవరకు ఇండియన్స్ వ్యతిరేకమే. ఈవెన్ జయశంకర్ గారు కూడా ఒకసారి పరోక్షంగా ఒక అభిప్రాయం చెప్పారు. ట్రంప్ విషయంలో ఉద్యోగాలు, వీసాల విషయంలో, ట్రేడ్ విషయంలో బార్గెనింగ్ ట్రంప్తో కొంచెం కష్టమైన పని అని చెప్పి. కాబట్టి ఇండియా ఎలా
ఎలా తీసుకుంటుంది అదంతా. మొత్తానికైతే ఓవరాల్గా వరల్డ్లో స్టాక్ మార్కెట్స్ పెరిగాయి. ట్రంప్ అంతా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. ట్రంప్ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఎవరు చెప్పలేరనమాట. అది కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఈవెన్ అమెరికన్ ఇష్యూస్లో కూడా ఇప్పుడు రేపు ఇజ్రాయెల్ వార్కి సంబంధించి, ఇజ్రాయెల్ హమాస్ వార్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి, ఇంకా పోతే నార్త్ కొరియాతో కిమ్తో కలిసిన ఒకే ఒక వ్యక్తి ట్రంప్ ఈ మధ్య కాలంలో. మళ్ళా ట్రంప్ కిమ్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాడా? లేదా నార్త్ కొరియా పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకొస్తారా? చైనా పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? తైవాలో అమెరికన్ ట్రూప్స్ ఎందుకు? తైవాన్ మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? తైవాన్ డబ్బులు కట్టరు కదా మనకన్నాడు. సో ఇవన్నీ చూస్తే తైవాన్తో పాలసీ ఎలా ఉంటుంది? చైనా పాలసీ ఎలా ఉంటుంది? నార్త్ కొరియాతో పాలసీ ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్కి బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఇజ్రాయెల్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు అనేది చాలా పెరిగిపోయింది అనమాట. అదేవిధంగా ఉక్రెయిన్కి సపోర్ట్ తగ్గిస్తాడు. ట్రంప్ కాస్త రష్యాకి క్లోజ్గా ఉంటాడు. ఉక్రెయిన్కి సపోర్ట్ తగ్గిస్తాడు. అమెరికా ఇచ్చే సపోర్టు, నాటో ద్వారా వచ్చే సపోర్టు ఇవన్నీ తగ్గుతాయి అనమాట. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అనేది చూడటానికి మనకి ఒక అంటే వచ్చే 4 సంవత్సరాలు వినేవాళ్ళకి ఐఆర్ ఎక్స్పర్ట్స్కి ఒక పండగ అని చెప్పొచ్చు. చాలా కొత్త కొత్త విషయాలు, అన్‌ప్రెడిక్టబుల్ విషయాలు, కొత్త కొత్త స్టేట్మెంట్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. 2020 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఆయన అమెరికాలో బీభత్సం సృష్టించారు. ఆయన అమెరికాలో కోర్టులో ఇండిక్ట్ అయ్యారు. ఆయనకి ఒక పోర్న్ స్టార్తో లింక్ ఉందని చెప్పి డైరెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయింది. అయినా కానీ ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, కమలా హ్యారిస్ని పక్కన పెట్టేసి. అంటే చూడండి ట్రంప్ అంటే అక్కడ ప్రజలకి ఎంత నమ్మకమో. ఈ నమ్మకం కారణం ఏంటంటే, నమ్మకానికి ట్రంప్ వస్తే ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది, ట్రంప్ వస్తే జాబ్స్ వస్తాయి, ట్రంప్ వస్తే అమెరికన్ ప్రైడ్ నిలబడుద్ది. అదే వాళ్ళ నమ్మకానికి కారణం.